రాత్రంతా కూడా యాకోబు కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో. దేవుని బతిమిలాడాడు, దేవుని సన్నిధిలో పెనుగులాడాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. రాత్రంతా అలాగే పట్టుదలతో ప్రార్థన చేశాడు. అలా తెల్లవారు వరకు ప్రార్థన చేసిన ఆ యాకోబునకు దేవుడు ప్రత్యక్షమై, నీ పేరు ఏమిటి అనగా, నా పేరు యాకోబు, ఇప్పుడు నుంచి పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇశ్రాయేలును అర్థం ఏంటి? 3 విషయాలు చెప్పాను. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి. 1, దేవుని దూతతో పోరాడి జయము పొందినవాడు యాకోబు. 2వది ఇశ్రాయేలు అంటే ఆశీర్వదింపబడినవాడు. 3వది ఇశ్రాయేలు అంటే ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన జనాంగం. కనుక మరి ఆ రీతిగా ఆశీర్వదింపబడిన యాకోబు తన కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వదింపబడాలని, దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం కనుక మనము ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని మందిరంలో అడుగు పెడితే దేవుడు తప్పకుండా నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పి బేతేలునికి వెళ్ళకమునిపే తన కుటుంబ సభ్యులను నిలబెట్టి మనము బేతేలనగా దేవుని మందిరంలో అడుగుపెట్టే దానికంటే ముందుగా మీరు ఇక్కడ మార్పు పొందాలి కనుక 3 విషయాలు చెప్పాడు ఆయన. 1, మీలో ఉన్న అన్య దేవతలను పాడేసేయండి, మిమ్మును మీరు సూచిపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళ్దాం అని యాకోబు చెప్పాడు. వస్త్రాల గురించి మనం చూసాము, అన్య దేవతల గురించి కూడా చూసాము. మిమ్మును మీరు సూచిపరచుకోండి అనగా పరిశుద్ధపరచుకోండి అన్న మాటను మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి దేవుని వాక్యం, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి యేసు ప్రభు వారు కల్వరి శిలువలో కార్చిన రక్తం, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నామని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. అందులోన మొదటిగా దేవుని వాక్యం ఏం చేస్తుందో దాన్ని మనం చెబుతూ ఉన్నాం. దేవుని వాక్యం ఏం చేస్తుంది, దేవుని వాక్యం మన జీవితాలను ఏమి చేస్తుంది అనే దాన్ని ధ్యానం చేస్తూ అలాగే 3 విషయాలు కూడా మీ దృష్టికి తెచ్చారు. నంబర్ 1 ఏంటంటే, నా మాట లేకుంటే నా వాక్యం అగ్ని వంటిది కాదా అని అగ్ని గురించి కూడా చూసాం. నా మాట బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా, సుత్తెను గురించి కూడా మనం చూసాం. అలాగా సాగలవాని సబ్బు వంటిది కాదా. కనుక ఈరోజు ఆ సబ్బును గురించి చూద్దాం మనం కదా. ఆ సబ్బు ఏం చేస్తుంది ఏమా, సబ్బు ఏం చేస్తుంది? మిమ్మల్ని అడుగుతా, మీరు ఏ సబ్బులు వాడతారు? మీరు ఏ సబ్బులు వాడతారు? ఏం మాట్లాడలే. 4 ఉంటే 4 సబ్బులు ఉంటాయి, ఒక్క సబ్బే ఒక్కరికి ఉండదు. తల్లి కోటి ఉంటుంది, పిల్ల కోటి ఉంటుంది, కొడుకు కోటి ఉంటుంది, తండ్రి కోటి ఉంటుంది. ఏమంటే ఒకరు సబ్బు వాడరు, ఒకరు టవలు ఒకరు వాడరు. మరి అలాంటప్పుడు ఎవరు బాత్రూమ్ వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది కదా. ఏమండి, నీ బాత్రూమ్ ఆయనకు వద్దు, ఆయన బాత్రూమ్ నీకు వద్దు. ఏమండి, ఇంక అడ్వర్టైజ్మెంట్ చూడాలి సబ్బుల గురించి. ఏం సబ్బులు ఏమండి. సరే, ఏది ఏమైనా సబ్బు గురించి చూద్దాం బైబిల్ గ్రంథాన్ని రండి చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం, ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు సబ్బులు కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే వంకాయలు అమ్మడిపోయి సవుడు అంటారు చూడండి, అది ఆ నీళ్లు పారే పక్కన సైడ్గా ఆ తేమకు అది పొంగింటుంది, ఇట్లా సవుడు అంటారు దాన్ని, తెల్లగా పొంగింటుంది. అది పైపేదంతా బోలకేసుకొని వచ్చి సంచులో పెట్టుకొని ఇంటికి వచ్చి సబ్బు బదులుగా అది నెత్తి మీద మోసుకుని మొత్తం స్నానం చేసేటోళ్ళం మేము. సబ్బులే అప్పుడు, సబ్బు కొడుకునే డబ్బులే. ఆ సవుడుతో నెత్తి అంతా సేమ్ సబ్బు ఎట్లా పెట్టుకుంటూ దాన్ని పోసుకొని అంత తిక్కొని వచ్చేవాళ్ళం. ఆ తర్వాత చెట్లకు కుక్కిడికాయలు ఉండే చూడండి, ఆ కుక్కిడికాయలు చక్కగా మా చేను దగ్గర ఒక చెట్టు ఉంది, ఇప్పటికి ఉంది. మనం సమాధులు చేసాం చూడి, ఆ సమాధి పక్కన ఒక చెట్టు ఉంది, అది మా చెట్టే. అవన్నీ తెంపుకొని వచ్చి చక్కగా నానబెట్టుకొని అంత దంచి నీళ్ళు పోసి నానబెట్టుకొని సబ్బులే దాంతో మడసరంగా మేము స్నానాలు చేసేవాళ్ళం. దేవుని వాక్యాన్ని ఈ రీతిగా పూలుస్తూ చాలా చక్కగా నేను
యెహోవా మందసమును మోసిన 2 పాడి ఆవులు అనే పుస్తకాన్ని రాశాను కదా. సృష్టి యావత్తునంతటి కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పెట్టాడు దేవుడు. అయితే వినండి, ఒకసారి మనుషులకు బుద్ధి కలగడానికి జంతువులను చూడండి అన్నాడు. మనుషులకు బుద్ధి కలగడానికి ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. మనుషులకు బుద్ధి కలగడానికి సీమల దగ్గరకు వెళ్ళండి అన్నాడు. మనుషులకు బుద్ధి కలగడానికి వృక్షాల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మనుషులకు బుద్ధి కలగడానికి జలచరముల దగ్గరికి వెళ్ళండి అన్నాడండి. మనుషులకు బుద్ధి కలగడానికి ఎద్దులను చూడండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, నా ప్రజలైన ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటాడు చూడండి. ఇలా ఇవన్నీ చూస్తుంది. అలాగే మరి ఉప్పును గురించి చెబుతాడు. అలాగే వస్తువుల గురించి చెప్తాడు. ఎన్ని రకాలుగా బైబిల్ గ్రంథంలో మానవులకు బుద్ధి కలగడానికి ఇన్ని విషయాలను సాదృశ్యంగా చెబుతూ బైబిల్ గ్రంథంలో అవి మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అని పౌలు గారు చెప్తాడన్నమాట. కనుక ఆ విషయాలను రాయించు పెడుతూ అగ్ని గురించి చెప్తాడు, సుత్తిని గురించి చెప్తాడు, బండను గురించి చెప్తాడు, ఆకాశాన్ని గురించి చెప్తాడు, భూమిని గురించి, సృష్టి యావత్తునంతటి గురించి చెప్తూ అంటున్నాడు, నేను సాకలవాణి సబ్బు అండి. సబ్బు ఏం చేస్తుందండి? ప్రతి మురికిని క్లీన్ చేస్తుంది. మైల పడినటువంటి ప్రతి వస్త్రాన్ని క్లీన్ చేస్తుంది. మన శరీరాలకు ఉన్నటువంటి జిడ్డునంతా తీసేస్తుంది సబ్బు. అంటే ఇలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు సబ్బు లాగా ఉన్నాడు. సబ్బు అన్నిటినీ క్లీన్ చేస్తుంది. ఇంతకుముందు ఆడవాళ్ళు అంటు తోమితే ఉప్పు బొగ్గు 2 దంచి ఒక డబ్బలు పెట్టుకునేవారు. వాటిని పళ్ళకు తిక్కునేవారు. తర్వాత వాటిని అంట్లు తోమేవారు కదా, నీట్గా అయ్యేటివని. తర్వాత వరిపొట్టు కొరపొట్టు ఇవన్నీ వేసి తిక్కేవారు. ఏది ఏమైనా వస్తువులు శుద్ధి కావడానికి, వస్త్రాలు శుద్ధి కావడానికి, మనలో ఉన్నటువంటి బాడీ కల్మసమంతా అంటే మురికంతా తీసివేయడానికి సబ్బు మాత్రం అవసరమే. కనుక సబ్బు వాడడంలో ఎవరన్నా ఉన్నారా? నేను సబ్బు వాడతలేను, కుక్కడిగాలే వాడుతున్నా, నేను సబ్బు వాడతలేను, సౌడే వాడుతున్నా, నేను అంట్లకి ఇది వాడతలేను, బొగ్గే వాడతలేను అట్టలు ఎవరన్నారు? ఇప్పుడు ఎవరు లేరు, ఎక్కడ కనబడరు కూడా. అన్నీ క్లీన్ చేసుకోవడానికి దేవుని వాక్యం ఎంత చక్కగా చెబుతుందండి. సబ్బులాగా మానవ జీవితాన్ని కడుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సబ్బు సాకలవాణి సబ్బు వంటి వాణ్ణి కాదా? ఎంత చక్కగా చెప్తున్నాడని దేవుడు. మానవ జీవితాన్ని బాగు చేయడానికి, మానవ జీవితంలో ఉన్నట్టు చీకటి కోణాలను తీసివేయడానికి, మానవులో ఉన్న పాపపు బ్రతుకులను పరిశుద్ధపరచడానికి సబ్బును ఉపయోగించింది. సబ్బులాగా నేనున్నా, సబ్బులాగా నేను ఉన్న మురికిని కంప్లీట్గా తీసేస్తాను. కల్మసానంతా తీసేస్తాను. జిడ్డునంతా తొలగిస్తాను. కొన్నిసార్లు ఒకసారికి సబ్బుకు ఒకసారికి మురికి వాదు, 2-3 సార్లు తిక్కుతామంటే ఎంత తిక్కినా ఫాదు ఈ జిడ్డు. నీ ఎండాకాలం అయితే 2-3 సార్లు స్నానం చేస్తావు ఒక రోజుకి. నేను మీటింగ్ వాడడం, స్నానం చేయడం, మనల్ని బట్టలు వేసుకోవడం, వెళ్ళిపోవడం, పోయి రావడం, స్నానం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. ఎన్ని రకాలుగా తిక్కున్నా ఈ జుట్టు అట్లనే ఉంటుంది. కానీ సబ్బు మాత్రం వాడుతూనే చెప్పండి సచ్చేంత వరకు సబ్బు వాడాల్సిందే. కనుక నువ్వు బ్రతికినంత వరకు దేవుని వాక్యమును వాడాల్సిందే. అలా చెబుదామందరం. దేవుని వాక్యము సబ్బులాగా పనిచేస్తుంది. ఒక మంచి మాట నేను మీకు చెప్తాను. సబ్బు 3 రకాలుగా పనిచేస్తుంది. వినండి, సబ్బు 3 రకాలుగా పనిచేస్తుంది. ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఏ మురికైనా సబ్బుకు అంటుకుంటుందా? ఏ మురికైనా సబ్బుకు అంటుకుంటుందా? అంటుకోదు. సబ్బే మురికిని అదే. అర్థమైంది కదా నేను చెప్పేది? అర్థమైంది. మురికి సబ్బును క్లీన్ చేయగలదా? అసాధ్యం కదా. కనుక దేవుడు ఎంత చక్కగా చెప్పాడు, నేను సాకలివాని సబ్బు అంటే మురికి నేను అంటించుకునేవాడిని కాదు. కనుక మీకు కూడా మురికిని తీసేస్తాను. ఒకసారి ప్రభువారు ఏమి చెప్పాడంటే, నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా ఈ భూమి మీద? ఒక ఛాలెంజ్గా చెప్పాడు ఆయన. నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? పాపమును గురించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథాన్ని చెప్తే ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు ఒకసారి మీకు చెప్పాను అనుకుంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. కనుక పాపాన్ని శుద్ధి చేయడమే, పాపిని రక్షించడమే,
పరమభాగ్యాలు చేర్చటమే ఆయన చిత్తమండి. ఆయన మనకు ఈ లోకానికి రావడము కూడా అదే, తండ్రి యొక్క చిత్తము కూడా అదే, ప్రభువైన క్రీస్తు వారు నెరవేర్చడం అదేనండి. మానవ పాపపు జీవితాన్ని శుద్ధి చేసు తెల్లగా కదండి, ప్రతి వస్త్రం అండి ఆ సర్పుతో కానివ్వండి, సబ్బుతో కానివ్వండి ఉతికిన తర్వాత ఆరేస్తే అది తెల్లగా అవుతుంది. తెలుపును గురించి కొన్ని విషయాలు నేను మీకు బైబిల్ గ్రంథంలో చెప్తాను, జాగ్రత్త వినండి. రండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెలుపు చేయలేదు. వినండి ప్రియులారా, ప్రభువైన క్రీస్తు వారు కొండ మీదికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ముఖ ప్రకాశవంతంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు మేఘంలో నుండి మాట్లాడుతున్నారు. వారు మోసే, ఏలియా. ఏమండి, ఆయన వస్త్రాలు తెలుపైపోయిన తెల్లగా. అంటే తెలుపు దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక ప్రతి ఒక్క వ్యక్తి తెలుపులాగానే ఉండాలని. ఏమండి, ఆవులు పాలిస్తాయి. పాలు ఎప్పుడన్నా నల్లగా పచ్చగా ఎప్పుడన్నా చూసారా? లేదు. ఎట్లా ఉంటాయి అవి చెప్పండి? ఆవుకు ఎన్నో రకాల, బర్రగొడ్డేమో నల్లగా ఉంటుంది, అంతేనా? కానీ ఇచ్చేది మాత్రం చెప్పాలి, ఇచ్చేది మాత్రం తెల్లటి పాలే కదా. బర్రెగొడ్డు నల్లగా ఉంటుంది కానీ దాని పాలు మాత్రం తెలుపే. ఆవులు కూడా రకరకాలుగా ఉంటాయి కానీ పాలు మాత్రం తెలుపే. ఏది ఏమైనా, ఏ వ్యక్తి అయినా, నల్లటి వ్యక్తులైనా ఏ రకరకాల వ్యక్తులైనా పాలలాగా మార్చబడాలి. అల్లుడు చెబుదాం అందరం కూడా. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. పెరుగు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మజ్జిగ ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుంది కదండి. అంటే ఒక వ్యక్తి పాలులాగా మార్చబడితే, తెలుపుగా మార్చబడితే, పెరుగు చేసినా తెలుపే, మజ్జిగ చేసినా, ఆయన వస్త్రాలు తెల్లగా. ఏమండి, ఎంత ప్రకాశవంతంగా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థనలో గడిపితే, వినండి చెప్తాను. ఒక వ్యక్తి ప్రార్థనలో గడిపితే మీకు అర్థం కావడానికి 40 రోజులు మోసే కొండపైన ఉన్నాడు. ఆయన ముఖం ఎలా ఉందంట? ప్రకాశవంతం. ఇశ్రాయేలు జనాంగం అతని ముఖాన్ని చూడలేకపోయారంట. చూశారండి? దేవుని సన్నిధులు గడిపితే, దేవుని మాటలు వింటే, దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఆ వాక్యం మన జీవితాలను తెలుపు చేస్తుంది. ఏమండి, ఆ వాక్యం మన జీవితాలను పరిశుద్ధత పరుస్తుందండి. ఏమండి, అందుకే ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. తెల్లని వస్త్రములు ధరించి ఇద్దరు దేవదూతలు. చూసారా? వాళ్ళు కూడా తెల్లని వస్త్రాలే. ఇద్దరు తెల్లని వస్త్రములు. ఏమండి, రండి కిందికి పోదాం. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్తీసు సంఘములో ఉన్నారు. వారు అర్హులు ధరించుకొని దేవునికి స్తోత్రం చెబుతారా? సార్తీసు సంఘములో ఒక మంచి మాట చెబుతున్నాడు. తమ వస్త్రములను, అంటే తెల్లగా ఉన్నటువంటి వస్త్రములను కాపాడుకుంటూ, అమ్మా అర్థమవుతుందా? అంటే ప్రభు యొక్క రక్తముతో కడిగేసుకున్న జీవితాలు, తెలుపు జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు, వారి జీవితాలకు లేకుంటే ఆ తెలుపైనటువంటి వస్త్రాలకు అపవిత్ర పరచుకొనని వారు కొందరు నీలో ఉన్నారు. అంటే పరిశుద్ధంగా బ్రతికేవారు, తెలుపు జీవితాన్ని కలిగి, ఏమండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారు. తమ వస్త్రాలకు మలినం అంటుకోకుండా, అపవిత్రత అంటుకోకుండా, కల్మసం అంటుకోకుండా బ్రతుకుతున్న వారు ఈ సంఘములో ఉన్నారు అని సార్తీసు సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి విశ్వాసి రక్షింపబడి
మార్పు పొంది సమర్పణ కలిగి తమ జీవితాన్ని యేసు ప్రభు రక్తంతో తెలుపు చేసుకున్న ఆ జీవితాలు మలినానికి అంటకుండగా, అర్థమవుతుందని చెప్పేది, చీకటికి వెళ్లకుండగా, కల్మసానికి చోటు ఇవ్వకుండగా, ఏమండి, ఇహలోక మాలిన్యం తమ జీవితాలకు అంటుకోకుండగా కాపాడుకుంటున్న వారు ఉన్నారు సంఘములో అని. అవును, మన జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత వరకు అమ్మ వినాలి, మరణము ఎప్పుడు మనకు అంటుకోవాలని చూస్తూనే ఉంటుంది, చీకటి ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, పాపము ఎప్పుడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు నిన్ను బురదలో దుంపేద్దామా, ఎప్పుడు నిన్ను గుంతలకు దుంపేద్దామా, ఎప్పుడు పాపములో పందిలాగా పొలేటట్టు చేద్దామా అని ఎన్నో రకాలుగా ఈ మలినము, ఈ కల్మసము మానవ జీవితాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే ప్రియులారా, ప్రభు యొక్క రక్తముతో కడిగేసుకుంటున్న వారు వాటిని అంటుకోకుండగా, అర్థమైందా, వాటికి టచ్ కాకుండగా, అర్థమవుతుందండి, దానికి మనం వెళ్ళకుండగా, కల్మసాన్ని ఇహలోక మాలిన మన జీవితాలకు అంటుకోకుండగా, ఏమండి, మన జీవితాలను పవిత్రంగా ఉంచుకొని తెలుపులో ఉంచి బ్రతికినంత కాలము ఆ మాలిన మన జీవితాలకు అంటుకోకుండా చూసుకోవాలి. అలాంటి వారు సార్తీసు సంఘంలో ఉన్నారు అని ప్రభువారే చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికినంత వరకు, అర్థమవుతుంది నేను చెప్పేది అమ్మా, ఈ లోకంలో బ్రతికినంత వరకు మన జీవితాలు ఎక్కడ కూడా మురికికి అంటుకోకుండా కదా, సబ్బు అలాగే ఉంటుంది కానీ మురికి ఎంతన్నా అంటుకునని దానికి ఏమన్నా కలుగుతుందండి? ఆ సబ్బుకి ఏమైనా కలుగుతుంది? అదే మడసనంగా ఊడిపోతుంది, అంతేనా? అదే మడసనంగా ఊడిపోతుంది, నీళ్ళు పడగానే ఊడిపోతుంది, అంతేనా? నీళ్ళు పడగానే సబ్బు మాత్రం అట్లే ఉంటుంది. ఏమండి, ఇంకో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అది కరుగుతుంది, కల్మసాన్ని తుడిచేస్తుంది. చెప్పగలుగుతామా? హల్లెలూయా. అది కరుగుతుంది, సబ్బు కరుగుతుంది, కానీ కల్మసాన్ని, మురికిని శుద్ధి చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఒకసారి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు అక్కడ చదివితే, వస్త్రాల గురించి ఒకసారి సాతాను ఫిర్యాదే దేవుని దగ్గర నిలబడిందంట. చదువుదాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు కనపరచను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. వినండి వినండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనగా, చూడండి, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలను తీసివిడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవాది దేవుని ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి ఇక్కడ సాతాను ఏం చేస్తుందంట తెలిసిన? ఫిర్యాదు చేస్తుంది. ఇక్కడ వినండి, 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనను. అగ్నిలో నుండి, ఇప్పుడు కొలిమిలోన కర్రను కాబెట్టినాం, బాగా కాగిన తర్వాత అది బయటికి తీస్తే ఎట్లుంటుంది? అది అది కూడా ఏమో అర్థమవుతుందా నేను చెప్పేది? ఎర్రగా ఉంటుంది. అట్లా దూత సాతానుతో ఏమంటుందంటే, యెహోషువను చూసావా, విన్నాయమ్మా, తలపైకి లేపు, యెహోషువను చూసావా, అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగున్నాడు సుడి అంటే, సాతాను ఏమంటుంది తెలిసిన? ఏమంటుంది? యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు చూడు, ఒకసారి చూడు, ఆయనకెళ్ళి చూడు. దూతతో సాతాను అంటది, నువ్వేమో అగ్నిలో నుండి తీయబడిన కొరువులాగానే నువ్వు చెప్తున్నావు, కానీ ఆయనకి ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయంటమ్మా? మలినం ఉంది అక్కడ మలినం ఉంది అంటే, వెంటనే దూత ఏం చేసిందంట, ఒక మనిషిని పిలిచి, ఆ వస్త్రాలు తీసేసేయి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించు, మలినాన్ని తీసేసేయి, పాపాన్ని పరిహరించి, ఏమండి
తీసేసాయి కంప్లీట్గా అని. అంటే మనం ఎక్కడైనా ఒక మలినం అంటుకున్నప్పుడు, ఎక్కడైనా ఒక మురికి మనకు అంటుకున్నప్పుడు ఏమండి, సాతానుడు వెంటనే దేవుని దగ్గర చెప్తాడు, చూస్తేవా బాగా పరిశుద్ధంగా బతుకుతున్నాడని నువ్వు పెద్ద చెప్తున్నావు, ఇదిగో చూడు ఈ మలినం అంటుకొని చూడు, ఈ మురికి అతనికి ఉంది చూడు, ఈ లోటు అతనికి ఉంది చూడు, ఈ పాపం అతనిలో ఉంది చూడని దేవాది దేవునికే చెబుతుందంట. అర్థమైందండి? సాతాను ఫిర్యాదు అయి అక్కడ నిలబడినాము. మనమేమో బాగుంటున్నాం అనుకుంటున్నాం కదా, నేను బాగుంటున్నానని మనం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియని మలినము మనను అంటుకుంటుంది, మనకు తెలియనటువంటి కల్మసము మనల్ని అంటుకుంటూ ఉంది. దూత చక్కగా చెప్తుంది, ఇదిగో కొరువిలాగా ఉన్నాడు, అగ్నిలో నుండి తీసిన కొరువిలాగా ఉన్నాడు. అంటే సాతాను అంటుంది, అలాగా ఒకసారి చూడు, మలిన ముందు చూడు, ఒకసారి మలిన వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు చూడు అని ప్రత్యక్షంగా చూపిస్తుంది. వెంటనే దూత ఏం చేసింది, ఆ వస్త్రాలను తీసేసేయాలి. వెంటనే నీ పాపమును మాట చదవండి, ఎన్నో వచ్చినము 4 వచ్చిన దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడో మలినము మనల్ని అంటుకుంటూ ఉంది, ఎక్కడో అపవిత్రత మన జీవితాలకు చోటు ఉంది. అది మన జీవితాలకు మచ్చలాగా అపవాదికి కనబడేటట్లుగా ఉంది. దేవుని దగ్గర అపవాది ఫిర్యాదు చేస్తుంది, నా సేవకుడు మంచోడు, నా సేవకుడు మంచోడు, నా బిడ్డ మంచిది, నా బిడ్డ బాగా పాడుతుంది, నా బిడ్డ బాగా ఆరాధన చేస్తుంది, నా కుమారుడు బాగా స్తుతిస్తున్నాడు అని దేవుడు సంతోషిస్తున్నాడు. బాగానే ఉంది. కానీ ఏదో ఎక్కడో మలినం ఉందని సాతాను ఫిర్యాదు అయి నిలబడుతుంది. అక్కడ ఏం చేస్తాం మరి ఆ సమయంలో? ఏమండి, నిజంగా సార్తీసు సంఘములో ఉన్నట్టుగా తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు, దేవునికి స్తోత్రం, ఆ మాట చాలా బాగుంది. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనటువంటి వారు సార్తీసు సంఘములో ఉన్నారు. ఎస్, వస్త్రాలను, జీవితాలను అపవిత్రతకు చోటు లేకుండా మన ప్రభువు, మన నమ్మిన ప్రభువు, మన కొరకు ప్రాణాన్ని పెట్టిన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో బ్రతికినంత వరకు ఆ మాలిన్యము అంటుకోకుండా మనము బ్రతకాలి. ఆ కల్మసము మన జీవితాల్లోకి రాకుండా మనము బ్రతకాలి. అది కల్మసం అంటుకుందా, పాపం అంటుకుందా, ఎమ్మడే సాతాను ఫిర్యాదు అయి చెబుతుంది, ఇదో నీ కొడుకు అంటున్నావు కదా, నీ కుమార్తె అంటున్నావు కదా, చూడు పలానా పడిపోయినాడు, పలానా జారిపోయినాడు, చూడు నువ్వేం చెబుతున్నావు గొప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనలుంటూ కోరుకుంటుంది పరిశుద్ధత మాత్రమే. మనం పరిశుద్ధంగా బ్రతకాలని. అందుకే పౌలు చాలా వివరంగా చెప్తాడు ఎఫెసీ సంఘానికి 5:27 నుంచి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, చెప్పండి, ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగినగా సంఘముగాను నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం, చూసారండి, పరిశుద్ధమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఒకరోజు అర్థమవుతుందా? ఆయన ఎదుట మనమంతా కూడా మహిమ కలిగిన వ్యక్తులుగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారి, క్రీస్తు రక్తముతో విమోచింపబడి కల్మసాన్ని అంటించుకోకుండా, అపవిత్రతకు చోటించకుండా పరిశుద్ధంగా ప్రభు దగ్గర నిలబడడానికి కదా ఆ ప్రభు కల్వరి శిలువలో ప్రాణాన్ని త్యాగం చేసింది. కనుక ఈ లోకంలో బ్రతికినంత వరకు ఏమండి, తెలుపు కల్మసము లేకుండా పరిశుద్ధతగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతూ, నేను సాకలివాణి, సబ్బు వంటి వాడు, మిమ్మల్ని కడిగేవాడిని, నేను మిమ్మల్ని శుద్ధి చేసేవాడిని, మిమ్మల్ని పవిత్రపరిచేవాడిని. అది కల్మసమైన, చీకటైనా, పాపమైనా అంత చీకటైతే తీసేస్తాను, పాపమైతే కడిగేస్తాను, కల్మసమైతే శుద్ధి చేస్తాను. కనుక సాకలివాణి, సబ్బు వంటి వాడు ఆయన. కనుకమ్మా సబ్బు ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి, సబ్బు ఏం చేస్తుంది? మలినాన్ని అంతా కడిగేస్తుంది కదా, మలినమునంతా తుడిచివేస్తుంది, కల్మసనంతా కడిగేస్తుంది సబ్బు. కనుక దేవుని వాక్యము సబ్బు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏంటమ్మా? సబ్బు.
దేవుని వాక్యము సబ్బని చెప్పి నీళ్ళు నాలబట్టి బట్టలకేసి దిక్కారు బైబిల్ మీరు. ఒకసారి ఒక ఆయన ప్రసంగం చేస్తూ వాక్యం మనం తినాలా, వాక్యం మనము ధ్యానించాలా, వాక్యం మనం భుజించాలా, ఇర్మియా భుజించినాడు అని ఇట్లా చెప్పుకుంటూ మీరు కూడా భుజించాలంటే క్రొత్త నిబంధన మొత్తం తినేసిందంట. చించుకొని కొత్త నిబంధన మొత్తం కంప్లీట్గా తినేసి మళ్ళా వచ్చిన తర్వాత ఆ పాస్టర్ చెప్తుందంట, అయ్యా నువ్వు చెప్పినట్లుగా క్రొత్త నిబంధన మొత్తం తినేసినానని చెప్పిందంట. ఏంది తినేసినావు అంటే, నువ్వే కదా చెప్పేవయ్యా వాక్యం తినమని, తినాలా, ధ్యానించాలా, నెమరు వేయాలా అని చెప్పావు కదా. క్రొత్త నిబంధన మొత్తం అయిపోయింది, నువ్వు మళ్ళీ వచ్చేపాటికి అది కూడా తినేస్తాను అనిందంట పాత నిబంధన మొత్తం. ఏంది ఇది కదా, ఏందమ్మని ఇది అర్థం కాలే నాకు కదా, ఏంది అంటే బైబిల్ తెచ్చి చూపిస్తున్నాడు. నువ్వు చెప్పావు కదా ఆ రోజు తినాల, వాక్యం తినాలండి, క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి స్టార్ట్ చేసినాను, ప్రకటన గ్రంథం అయిపోయింది, ప్రకటన గ్రంథం వరకు అయిపోయింది, మొత్తం తినేసిన. రోజు కొన్ని ఇవి తినేసిన, మింగేసిన. బిత్రపోయినాడంట, తల్లి నీకు 2 వందనాలు, చదువుకోమని చెప్పి ధ్యానించమని చెప్పినా కానీ మొత్తం దీన్ని తినమని చెప్పినానా. పాకిస్తాన్కి మన ఇండియాకి కొంత అననుకూల పరిస్థితి ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళ యొక్క అడుగు భాగంలోనికి అభినందన్ అడుగుపెట్టాడు కదా. అభినందనే కదా. అంటే వాళ్ళ దగ్గర పాకిస్తాన్కు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు మన భారతదేశంలో ఉన్న వ్యక్తులకు వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. అది సీట్లో రాసుకొని తను జోలు పెట్టుకున్నాడు ఆయన. ఆ పాకిస్తాన్ అంటే వాళ్ళ వాహనాన్ని అతడు వెంటాడుతూ దాన్ని కూల్చేయాలని వెంటాడుతూ వాళ్ళ సరిహద్దుల్లోకి అడుగుపెట్టినప్పుడు అతడు నీళ్ళల్లో పడిపోయాడు. వెంటనే అతను పట్టుకునే సమయంలో ఆ రహస్యమైన చీటి వాళ్ళకు దొరకకూడదని దాన్ని నోట్లో పెట్టుకుని మింగేసేసాడు. ఆ చీటిని అంటే ఆ రహస్యమైన వీళ్ళకి తెలిసిందా అని తెలుసుకోకూడదు, మన ఇండియా దేశాన్ని గురించి వీళ్ళకి ఏమి తెలియకూడదు అన్నట్టుగా ఆ చీటిని ఏం చేశాడు తెలిసిన, మింగేసినాడు. అంతే నమిలి మింగేసేసాడు. అది ఏమండి, అట్లా మింగేరు మళ్ళీ బైబిల్ని. ఏమండి, చదవండి, బాగా చదవాలి, ధ్యానించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. రెబెక్కమ్మ ఇస్సాకు ఇంటికి వస్తున్న సమయంలో ఇస్సాకంట మరి పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉండెను అనే మాట ఉంటుంది అక్కడ. చాలా అద్భుతమైన మాట. ఇస్సాకు చక్కగా పొలములో ధ్యానిస్తూ ప్రభు సన్నిధి ఉండగా ఒక చక్కటి అందమైన రెబెక్కమ్మ వచ్చిందండి. చాలా తగ్గింపు కలిగింది. వంట మీద నుండి కిందికి దిగి వెంటనే ముసుకేసింది. ఎంత తగ్గింపు! ఆ తర్వాత ప్రార్థన కూడా చక్కగా చేస్తుంది ఆమె. ఆ తర్వాత పరిచర్య కూడా 10 వంటలు తీసిపోతే నీళ్ళు పోసిందండి బావిలో నుండి ఎత్తుకొచ్చి బిందెలు. ఏమండి, బావిలో నుండి శాద్రబాయి చేసేది కాదు, బావిలోకి దిగిపోయి బిందెలు 10 వంటలు ఒకసారి నీళ్ళు తాగితే 6 నెలల వరకు తాగవంట అవి. అందుకే ఎడారి ప్రాంతంలో జ్ఞానులు ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళు అయిపోతే ఎడారిలో నీళ్ళు ఉండవు కాబట్టి వంటలు చంపుకొని ఆ దాంట్లో తిత్తులు నీళ్లు తాగి వెళ్ళంట వాళ్ళు. అప్పుడు కూడా నేషనల్ గ్రాఫిక్స్ దాంట్లో చూపిస్తారు చూడండి. ఒక 2-3 దాని కొరకు ప్రత్యేకంగా ఉంటారు ఆ ఛానల్స్లో. ఏమంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతారు దాని కొరకు వాళ్ళు. కనుక 10 వంటలు అంటే కనీసం ఒక్కొక్క వంట 10 బిందెలు తాగింది అనుకుందాం. ఎన్ని బిందెలు పోసినట్టుండే మరి ఇప్పుడు బావిలో ఉండి దిగిపోయి 100 బిందెలు మోసినట్టయినా రెబెక్కమ్మ. ఎంత గొప్ప పరిచర్య చేసే స్త్రీ దొరికిందండి ఆయనకు. అలాగే మంచి ప్రార్థన పర్వాలేదు. గర్భవతి అయింది. లోపల ఇద్దరు కొట్లాడుతున్నారు. ఇద్దరు కొట్లాడుతున్నారు తమ్ముళ్ళు. కడుపులోనే బయట కొట్లాడుతున్నారు అంటే మామూలుగా అనుకోండి, లోపట్లే కొట్లాడుతున్నారు. ఈ దెబ్బతో నేను చచ్చిపోతానని ప్రభు దగ్గరికే పోయి ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నాయన లోపల భయంకరంగా యుద్ధం జరుగుతుంది, లోపల పాకిస్తాన్కి ఇండియా జరిగినట్టు జరుగుతుంది అంటే ప్రభు మాట్లాడు, ఇద్దరున్నారులేమ్మా నీ దాంట్లో కడుపులో, ఏం భయపడతలే అన్నాడు. చూసావా, ప్రార్థన చేసుకునేటువంటి మంచి భార్య, ఒక చక్కటి పరిచర్య చేసే మంచి భార్య. కనుక ప్రార్థనలో ఉండండి, అద్భుతమైన కార్యం జరుగుతుంది. యెహోషువ ఏమండి మలిన వస్త్రాలు ధరించుకుని ఉన్నాయి అని చెప్పినాడు. వెంటనే తీసేసి ఏమండి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం వేళ ఒకసారి ఆలోచించేద్దాం. ఎక్కడో మనకు తెలియనటువంటి ఒక లోటు, మనకు అర్థం కాని కొన్ని పరిస్థితులు, మనకు తెలియకుండానే ఎక్కడో మలినం మనల్ని అందుకుంటుంది. సుమా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా ఎక్కడో ఒక చోట తప్పిపోతున్నామేమో. అందుకు దేవుడు ఈ మాటలు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మలిన వస్త్రాలు ఉన్నాయేమో, మలినమైన జీవితం ఉందేమో, కల్మసమైన హృదయం ఎక్కడన్నా ఉందేమో, మన మనస్సాక్షులకు కల్మసం
ఎక్కడైనా అంటుకుంటుందేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు దేవా, నువ్వు సబ్బు లాంటి వ్యక్తివి, సబ్బు అన్నిటిని కడిగేస్తుంది, క్లీన్ చేస్తుంది, నన్ను కడుగుము తండ్రి అని. అందుకే దావీదు ఒక చక్కటి ప్రార్థన 51వ కీర్తన భాగం 7వ వచనాన్ని ఒకసారి చూడండి, ఎంత చక్క ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన భాగం 7వ వచనం చూద్దాం. చూడండి ఆ మాట. 51వ కీర్తన భాగం 7వ వచనం. ఏమా, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. ఆ పైన రాండి, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎన్నో వచనం అది? నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 5వ వచనమా? 6వ వచనమా? 2 చదవమా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈరోజు మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎక్కడ మలినము ఉందో కడిగేసుకుందాం. ప్రభు దగ్గర వాక్యము ద్వారా కడిగేసుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలు కడిగేసుకుందాం. క్రీస్తు రక్తం ద్వారా మన జీవితాలు కడిగేసుకుందాం. మనము దేవుని ఎదుట ఒక పరిశుద్ధమైన వ్యక్తులుగా జీవించటానికి, దేవుని ఎదుట ఒక తెలుపుకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, ప్రకాశించేటువంటి జీవితాలు మనము జీవించటానికి సరి చేసుకుందాము, దిద్దుకుందాము. ప్రభు దగ్గర పశ్చాత్తాపపడదాం. ఆయన క్షమించినటువంటి పాపంటూ ఎవరూ లేరు. ఆయన కడగనటువంటి కల్మసం అంటూ ఏది లేదు. ప్రతిదాన్ని కడిగేస్తాడు ఆయన. ప్రతి పాపిని క్షమిస్తాడు. ఎంతటి వ్యక్తినైనా ప్రేమతో పిలుచుకొని క్షమించగలిగిన నాథుడు ఆయన. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడు కనుక దావీదురాజు ప్రార్థించినట్టుగా, దేవా నన్ను కడుగుము నాయన, సబ్బుతో కల్మసాన్ని తుడిచివేయి, పాపాన్ని కడిగివేయి. నువ్వు సబ్బు లాంటి దేవుడవు తండ్రి. సబ్బు కంటే అని మనం వాడొచ్చును. సబ్బు కంటే అంటారు కదా, ఏ చాకలియు అంత తెలుపు చేయలేదు. సబ్బు కంటే పవిత్రుడు మన ప్రభు. అయితే మనకు అర్థం కావడానికి ఈ సబ్బును ఇక్కడ తెచ్చాడు కనుక ఈ సమయంలో మన జీవితాలను సరిచేసుకొని దిద్దుకొని పరిశుద్ధపరచుకోవడానికి ఆయన వాక్యము ద్వారా కడిగేసుకుందాం. ప్రభువా, ప్రతి హృదయాలను నూతనము చేయండి ప్రభు. ప్రతి హృదయాలను యేసు నామములో నూతన పరచబడును గాక. దేవా, ప్రతి హృదయాలు, ప్రతి జీవితాలు నాయన ఉజ్జీవింపబడును గాక. దేవా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడిగా, బలమైన దేవుడిగా, ఆత్మదేవుడిగా మా మధ్య ఉండి నాయన మా పట్ల నూతన కార్యాలు చేస్తున్నారు. అందరం ఒకసారి చప్పట్లు కొడదామా? నూతన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. మన కుటుంబాలలో నూతన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. యేసు నామములో నూతన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగిస్తానన్న దేవుడు ఆత్మ కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా. ప్రభువానికి మహిమ చెల్లిస్తూ యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోష భరితులమైతిమని బిడ్డలు నూతన కార్యాలు సాక్ష్యాలు చెప్పబోతున్నందుకు తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రాబో దినాలలో నాయన ఆశ్చర్యమైన సాక్ష్యాలు మీ బిడ్డలు చెప్పబోతున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు. సర్వశక్తిమంతుడు మా పట్ల గొప్ప కార్యములు చేశారని సాక్ష్యాలు రాబో దినాల్లో దేవా మీ బిడ్డల ద్వారా మీరు చెప్పించుకోబోతున్నారు. మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థించి అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.